Hello guys, welcome back to my channel Prashu Sports. Guys, మ్యాచ్ 15 తెలుగు టైటాన్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ రివెంజ్ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ విజయం సాధించి రివెంజ్ తీర్చుకుంటుంది అనుకున్నాం. కానీ మళ్ళీ అదే ఫామ్ని అలానే కంటిన్యూ చేసి చాలా ఘోరంగా ఓడిపోయారు. మ్యాచ్ స్టార్టింగ్లో తెలుగు టైటాన్స్ అయితే మంచి స్టార్ట్నే ఇచ్చారు. కానీ జైపూర్ కూడా మెల్లిమెల్లిగా పాయింట్ తీసుకొస్తూ స్కోర్స్ని లెవెల్ చేస్తున్నారు. ఫస్ట్ 10 మినిట్స్లో బోత్ టీమ్స్ అయితే 7 పాయింట్స్తో ఉండే. నెక్స్ట్ 10 మినిట్స్లో కూడా మంచి స్టార్ట్ని ఇచ్చారు. కానీ మళ్ళీ జైపూర్ ఫామ్లోకి వచ్చి లీడ్ని తగ్గిస్తూ తెలుగు టైటాన్స్ని ఆల్అౌట్ కూడా చేశారు. తెలుగు టైటాన్స్ ఫస్ట్ హాఫ్లో అయితే విజయ్ మాలిక్ నుంచే 90% పాయింట్స్ వచ్చాయి. డిఫెండింగ్ నుంచి అయితే ఎలాంటి సపోర్ట్ కూడా లేకుండే. అలాగే విజయ్ మాలిక్ ఫస్ట్ హాఫ్లోనే సూపర్ 10 కూడా చేశాడు. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ స్కోర్స్ వచ్చేసి తెలుగు టైటాన్స్ 18 అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ 18 పాయింట్స్తో బోత్ టీమ్స్ ఈక్వల్గా ఉండే. సెకండ్ హాఫ్లో మాత్రం జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఇంకా పుంజుకొని రైడింగ్లో డిఫెండింగ్లో ఏమాత్రం తగ్గకుండా పాయింట్స్ తెస్తూనే ఉన్నారు. కానీ తెలుగు టైటాన్స్ నుంచి డిఫెండింగ్లో మాత్రం ఎలాంటి సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. దానికి సపోర్ట్గా సిల్లీ మిస్టేక్ చేసి ఎదురు టీమ్స్కి చాలా సింపుల్గా పాయింట్స్ ఇచ్చి పంపించారు. జైపూర్లో రైడింగ్ నుంచి మాత్రం అర్జున్ దేశ్వాల్ అయితే ఎక్కడ తగ్గకుండా తెలుగు టైటాన్స్ని చిత్తు చేసి ఈజీగా పాయింట్స్ రాబట్టాడు. అలాగే తనకు సపోర్ట్గా నీరజ్ నర్వాల్ అయితే ఫుల్ సపోర్ట్ ఇచ్చి రైడింగ్ నుంచి ఇద్దరు కలిసి 22 రేట్ పాయింట్స్ చేసి టీంకి మంచి రేట్ పాయింట్స్ అందించారు. అలాగే వీళ్ళిద్దరు సూపర్ 10 కూడా చేశారు ఈ మ్యాచ్లో అయితే. అలాగే ఈ మ్యాచ్లో జైపూర్ డిఫెన్స్ నుంచి అయితే సెకండ్ హాఫ్ రెచ్చిపోయి వచ్చిన రైడర్ని వచ్చినట్టుగానే సింపుల్గా ట్యాకిల్ చేస్తూ సెకండ్ హాఫ్లో కూడా 2 times ఆల్అౌట్ చేశారు తెలుగు టైటాన్స్ని. డిఫెండింగ్ నుంచి రెజా 4 tackles, సుజిత్ సింగ్ 3 tackles, అలాగే లక్కీ అండ్ అంకుష్ చెరో 2 tackles చేసి టోటల్గా టీంకి 12 tackles ఇచ్చి రైడింగ్కి సపోర్ట్గా ఇచ్చారు. ఇలా టీం అంతా కలిసికట్టుగా ఆడి తెలుగు టైటాన్స్ పై మరోసారి కూడా జైపూరే గెలిచింది. తెలుగు టైటాన్స్ నుంచి చూస్తే ఈ మ్యాచ్లో డిఫెండింగ్లో చాలా వెనుకబడటమే కాదు, చాలా మిస్టేక్ చేసి ఎలాంటి సపోర్ట్ కూడా ఇవ్వలేదు. టీంకి డిఫెండింగ్ నుంచి అయితే అంకిత్ ఒక్కడే 3 tackles చేశాడు అంతే. మిగతా ప్లేయర్స్ అంతా అంతలా పర్ఫామ్ చేయలేకపోయారు. డిఫెండింగ్లో సరిగ్గా పర్ఫామ్ చేయలే అంటే ఆ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ పక్కా ఆడుతుంది. ఎప్పుడైతే డిఫెండింగ్లో సూపర్గా ఆడతారో అప్పుడే మ్యాచ్ గెలుస్తారు. అలాగే రీడింగ్ నుంచి విజయ్ మాలిక్ ఒంటరి పోరాటం చేసి 16 రేట్ పాయింట్ చేశాడు. అలాగే మరో సూపర్ 10 కూడా తన ఖాతాలో యాడ్ చేశాడు. మరో 2 రేట్ పాయింట్స్ మంజితో యాడ్ చేసి టోటల్గా టీంకి 19 రేట్ పాయింట్స్ అందించారు. విజయ్ మాలిక్ ఫస్ట్ హాఫ్ వరకు అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం సింపుల్గా అవుట్ అయిపోయాడు చాలాసార్లు. తను అవుట్ అయ్యాడంటే టీం అంతా ఆల్అౌట్ అయినట్టే. ఆశిష్ నర్వాల్ అయితే ఈ మ్యాచ్లో ఆఫ్ కలర్గా కనిపించాడు. ఆశిష్ నర్వాల్ తనకి సపోర్ట్ ఇచ్చి రైడింగ్ నుంచి పాయింట్ ఇస్తే మాత్రం ఛాయిస్ ఉండేది గెలవడానికి. అలాగే డిఫెండింగ్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే గెలిచేవాళ్ళం. ఈ మ్యాచ్లో ఫైనల్ స్కోర్ వచ్చేసి తెలుగు టైటాన్స్ 28 అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ 41. 13 పాయింట్స్ తేడాతో మరోసారి తెలుగు టైటాన్స్ అయితే అగైన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మళ్ళీ ఓడారు. ఇది గాయ్స్, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.